మా ఇంట్లో మ్యాగీ చేసుకుంటున్నాం. కమ్ మ్యాగీ అయితే క్యాబేజీ కట్ చేస్తున్నాను. క్యాబేజీ వేసుకుంటే హెల్త్కి మంచిది, అందుకని చెప్పి క్యాబేజీ కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలని క్యాబేజీ. నెక్స్ట్ క్యారెట్ కట్ చేస్తున్నాం. అవి ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. క్యారెట్ ఇలా చేస్తున్నాను నేను ఏమనుకోకండి ఫ్రెండ్స్. కట్ చేస్తే సోకులకి ఇలాగా చిన్నగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సన్నగానే. మీ ఇంట్లో కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్, కానీ పిల్లలకి ట్రై చేయకండి, అంటే ఎవరు కూడా బేగ బతుకుంటారు. ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నూడిల్స్కి ఇలా కట్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అలా ఉడకబెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లోపల పచ్చిమిర్చికి కట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఉడకబడుతున్నాయి, ఇంకో 5 నిమిషాలు ఉడికిపోతాయి ఫ్రెండ్స్. తీసేసి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆరేయాలంటే వాటర్ అంతా ఆరిపోయేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇవైతే బాయిల్ అయిపోయినాయి కదా, ఇవి వేరే జల్లెట్లో తీసేసుకోవాలి. జల్లెట్లో తీసుకుని కూల్ వాటర్ పట్టేసుకోవాలండి దీనికి, ఎందుకంటే కూల్ వాటర్ పెట్టలేకపోతే ముక్కల కింద అయిపోతాయి రూడీస్ అంతాను. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది కదా ఆయిల్. ఇప్పుడు ఎగ్ చేతి కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఫోర్ ఎగ్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. టూ మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత పెద్ద పెద్ద ముక్కల కింద వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ ఏది వేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. క్యారెట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్. కొత్త డ్రై చేసుకుందాం ఫ్రెండ్స్, బాగా కొత్త కలర్ చేంజ్ అయ్యేదాకానే. తర్వాత ఇప్పుడు క్యాబేజీ వేద్దాం ఫ్రెండ్స్. లైట్గా డ్రై అయ్యేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా తక్కువ వాడండి ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది. ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి అన్నీ, క్యారెట్ క్యాబేజీ ఇవిని. దాని తర్వాత నెక్స్ట్ ఏమో గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, పచ్చిమిరకాయలు 2-3 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి వేస్తున్నాం ఫ్రైని. ఇది కారం కోసం, స్పైసీ కోసం అయితే కంపల్సరీ పచ్చిమిరకాయలు వేయాలి. మ్యాగీ చేసినప్పుడు అయితే రూడీస్ అండి ఇది అయితే అని. బాగా కుక్ అయిపోవాలి ఇవన్నీ. సాల్ట్ వేస్తున్నాం సార్. సాల్ట్ వేయండి. సాల్ట్ ఆయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, డ్రై అయిపోయింది. మ్యాగీ వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఎక్కువ కలపండి ఫ్రెండ్స్, ముక్కల కింద ఇడిపోతుంది ఫ్రెండ్స్. సోయా సాస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ సోయా సాస్. ఫ్రెండ్స్ చిల్లీ సాస్ వేసినాం ఫ్రెండ్స్, తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మన ఆర్గానిక్ మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే మంచిది కాదన్నా షాపులు పెడతాను సొంత తయారు ఫ్రెండ్స్ మనకి, అంటే అవి కూడా సేల్ చేస్తాం ఫ్రెండ్స్ మసాలా. ఎగ్స్ వేసాం ఫ్రెండ్స్, ఏమనుకోకుండా చిన్న మిస్టేక్ జరిగింది అందుకని ఎగ్స్ వేసాం ఇప్పుడే. మన నూడిల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఆర్గానిక్ నూడిల్స్. మన ఇందులో అన్నీ ఏమీ కలపలేదు ఫ్రెండ్స్, మన ఆర్గానిక్ నూడిల్స్ కింద చేసుకున్నాం ఫ్రెండ్స్. బయట ఫుడ్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, బయట ఫుడ్ కొన్నాము ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.